స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరుగైన ధనము. స్నేహితులారా, లేఖనాలలో ఈ మాట మరుగైన ధనము అనే మాటను మనము చూడగలము. అయితే ఈ మాట యొక్క అర్థము ఏమిటి, ఎందు నిమిత్తమై ఇలాంటి మాట రాయబడి ఉన్నది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క మాటలను మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో పంచుకునండి. మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యెషయా గ్రంథము 45:3 రహస్య స్థలంలో మరుగైన ధనము నీకు ఇచ్చేదను. స్నేహితులారా, మన పూర్వీకులు కొంతమంది వారి యొద్దనున్న విలువైన ధనాన్ని, సంపదలను, బంగారు వెండి నాణెములను, వజ్రములను, వైడూర్యములను, ఇలాంటి ధనాన్ని, సంపదలు దొంగల పాలు కావద్దని భూమిని త్రవ్వి అక్కడ దాచి ఉంచినటువంటి వారుగా ఉన్నారు. కొన్నిసార్లు ఇటువంటి ట్రెజరీస్ త్రవ్వకాలలో బయటపడినట్లు మనము గమనించగలం. ఇవి చాలా విలువైనవి, వీటికి వెలగట్టడము అసాధ్యమైనటువంటి విషయము. అలాంటి మరుగైనటువంటి రహస్య స్థలంలో ఉన్నటువంటి ధనం యొక్క ప్రస్తావన ఈ భాగంలో గమనించగలం. అయితే దేవుడు అలాంటి రహస్య స్థలంలో మరుగైన ధనాన్ని నీకిచ్చెదను అని పారసీక పాలకుడైనటువంటి కోరేషు రాజునకు దేవుడే వాగ్దానము చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. అయితే రహస్య స్థలంలో మరుగైన ధనము అనేది ఈ మాట దేన్ని సూచిస్తూ ఉందనంటే, ఒక వ్యక్తి పొందబోయే కంటికి కనబడనటువంటి ఆశీర్వాదాన్ని, వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిని ఈ మాట సూచిస్తూ ఉంది. అలాగే వ్యక్తి యొక్క కష్టాలలో, సవాళ్ళలో, సమస్యలలో, శత్రువులు కలుగజేసేటటువంటి అడ్డంకులన్నిటిలో చిక్కుబడకుండా దేవుడే సహాయాన్ని, నడిపింపును అనుగ్రహిస్తాడని ఈ రహస్య స్థలంలో మరుగైన ధనము అనే మాట దేవుడు అందించే ఆ రకమైన నడిపింపును, సహాయాన్ని సూచించేటటువంటి మాటగా ఉండింది. చరిత్రను సైతము మనం గమనించినప్పుడు ఇశ్రాయేలును గొప్ప గొప్ప రాజులు పరిపాలించినారండి. దావీదు, సొలొమోను లాంటి వారు విలువైన సంపదలను సమకూర్చినటువంటి వారుగా ఉన్నారు. మరి యూదా రాజ్యము పైన దండెత్తినటువంటి బబులోను రాజులు ఈ విలువైన సంపదను దోచుకొని వెళ్ళి బబులోనులో వాటిని దాచి ఉంచినటువంటి వారుగా ఉన్నారు. అయితే తన విమోచన కార్యం కొరకు తన పిలుపును అందించి తన సేవకుడిగా, సాధనంగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి కోరేషు రాజు. ఆ కోరేషు రాజు గురించి లేఖనాలలో గొప్ప విషయాలు రాయబడినవండి. అతడు నీతి న్యాయములను అనుసరించేటటువంటి వాడని, యూదుల పట్ల సానుకూలమైన వైఖరి కలిగి జాతి భేదము చూపకుండా బానిసత్వంలో నుండి వారిని విడిపించి ఒక కఠినమైనటువంటి అధికారకాంక్ష కలిగినటువంటి
సంపదల మీద కాంక్ష కలిగి పేద ప్రజలను ఇబ్బంది పెట్టే రాజులాగా కాక అందరినీ గౌరవిస్తూ ప్రేమిస్తూ అందరి అక్కరల పట్ల శ్రద్ధ కలిగి అందరి స్వేచ్ఛను గౌరవించే రాజుగా ఆయన ఉండినట్లు మనం గమనిస్తాం. అందుకే యూదులను వారి బానిసత్వంలో నుండి విడుదలలోనికి నడిపించినటువంటి వాడిగా ఉండినాడు. యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించి పునర్ప్రతిష్ఠించి తాను మరి యూదుడు కాకపోయినా ఇశ్రాయేలీయుడు కాకపోయినా దేవాలయం పట్ల సానుకూల వైఖరి కలిగి ఉండి దానిని తిరిగి పునరుద్ధరించి తిరిగి ప్రతిష్ఠించి ఆరాధనలు జరిగించడంలో ఒక సాధనంగా వాడబడినాడు. నిజమే, ఇటువంటి గొప్ప లక్షణాలు ప్రజలందరి పట్ల జాలి కనికరము స్వేచ్ఛను గౌరవించేటటువంటి తత్వము మంచితనము నీతి న్యాయం కలిగిన ఈ రాజుకు దేవుడే అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే రహస్య స్థలంలో మరుగైన ధనమును నీకిచ్చెదను అని. స్నేహితులారా, నిజమే, మనం కూడా వెలగలిగిన సంపదలు కావాలి, వ్యక్తిగతంగా ఎంతో అభివృద్ధి చెందాలి అనే ఆశ ఆకాంక్ష కలిగినటువంటి వారంగా జీవిస్తూ ఉండవచ్చు. మన జీవితంలో కూడా రహస్య స్థలము లేక రహస్యమైనటువంటి పరిస్థితులు, శత్రువు భయము, శత్రువు దాడులు, సమస్యలు, ఆటంకములు, పోరాటములు, అడ్డంకుల మధ్య నివసించేటటువంటి వారంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని సురక్షితంగా బయటకు నడిపించాలనంటే కోరేషు లాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనకు తోడైండును గాక. ఆమెన్. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామం నాకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలలో మమ్మల్ని మీరు ప్రేమించి రహస్య స్థలంలో మరుగైన ధనమును మీకు ఇస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడుగా ఉన్నావయ్యా. కోరేషు జీవితంలో ఉన్న శ్రేష్టమైన తలంపులను గుణలక్షణములను మీరు గమనించి ఉన్నతమైన దీవెన ఆశీర్వాదములను అభివృద్ధిని వారి జీవితంలో అనుగ్రహించిన దేవుడవు. అటువంటి గుణాన్ని మా జీవితంలో మేము కలిగి ఉన్నప్పుడు మమ్మల్ని కూడా అత్యధికంగా దీవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడవు. దయగల తండ్రి, మా జీవితంలో కూడా ఈ రహస్య స్థలము అనేది కృపగల దేవ, ఏ సమస్యలు, ఏ కొరతలు, ఏ ఇబ్బందులు, ఏ ఆటంకములు, ఏ శత్రు బాధలు మన కొరకు పొంచి ఉన్నటువంటి తరుణంలో మీ ఉన్నతమైన హస్తములను మా వైపు చాచి ఆ బంధకాలలో నుండి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంతో ఏ నీ ప్రియ కుటుంబము, ఏ నీ ప్రియ వ్యక్తులు నీ వైపు తేరి చూస్తూ సహాయాన్ని ఆర్జించేటటువంటి వారుగా ఉన్నారు. వారి మొరలను ఆలకించి మీ కనికరాన్ని కుమ్మరించి వారి వారి బంధకములలో నుండి విడుదలను దయచేయమని, వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్డే లాంటివి గుర్తు చేసుకొనుచు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్న బిడ్డలను కుటుంబములను దీవించి సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డల ప్రయాణం అంతటిలో మీ కాపుదలను అనుగ్రహించి బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.